సంకీర్తన మనం చూసినట్లయితే ఈ 14వ సంకీర్తన భక్తుడైన దావీదు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైన దావీదు రచిస్తూ ఈ సంకీర్తనలో చక్కగా మరి దేవునిని ఎరగని ప్రజలు ఏ విధంగా ఉంటారో, దేవునికి దూరమైన ప్రజలు ఏ విధంగా ఉంటారో, దేవునికి దగ్గరగా ఉన్న ప్రజలు ఏ విధంగా ఉంటారో చక్కగా కీర్తనాకారుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటి చరణంలో మనం చూస్తే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయబడకుడును లేడు. ఈ 14వ అధ్యాయము ఈ 1వ వచనంలో మనం చూసినట్టుగైతే చక్కగా మరి ఆ దేవునిని ఎరగని ప్రజలు, దేవునికి దూరమైన ప్రజలు ఏ విధంగా ఉంటారో చక్కగా ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయువారు. చక్కగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. బుద్ధిహీనులు ఏ విధంగా ఉంటారో, దేవునికి దూరమైన ప్రజలు, దేవునికి దూరస్తులైన ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయువారు. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి దగ్గరైన ప్రజలు, దేవునికి దగ్గరగా నడిచే ప్రజలు, దేవునికి మరి మనము ముందుండి నడిపించే ప్రజలు ఏ విధంగా ఉంటారో మరి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఎప్పుడైతే దూరం అవుతారో, దేవునికి ఎప్పుడైతే దూరంగా బ్రతుకుతూ ఉంటారో వారు బుద్ధిహీనులుగా ఉంటారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నహూము రాసిన గ్రంథంలో మనం చూసినట్టుగైతే, నహూము రాసిన గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూసినట్టుగైతే 7వ వచనంలో మనం చూసినట్టుగైతే, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును, ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును, తమ శత్రువులు అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎరిగిన ప్రజలు ఏ విధంగా ఉంటారో, దేవుడు ఎరిగిన ప్రజలను ఏ విధంగా రక్షిస్తాడో చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అననుకూల పరిస్థితులు కలిగినా, ఎన్ని అననుకూల పరిస్థితులు కలిగినా కూడా నువ్వు శ్రమ దినమందు ఆయన నిన్ను కనుక్కుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు శ్రమలో ఉన్నావా, కష్టములో ఉన్నావా, ఆవేదనలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, అననుకూల పరిస్థితుల మధ్య ఉన్నావా, అప్పుడు దేవుడు ఆశ్రయ దుర్గముగా నీకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రళయ జలము వలె ఆయన పురస్థానమును నిర్మూలము చేయును, తన శత్రువులు అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి దగ్గరైన ప్రజల గురించి, దేవునికి మరి నడిచే ప్రజల గురించి, దేవునికి ఆశ్రయదుర్గమైన ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాను గురించి నీ దురాలోచన ఏమి, బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును, ముండకంపవలే శత్రువులు కూడినను, వారు ద్రాక్షరసము త్రాగి మృతులై ఉండిపోయినను చెత్తవలే కాలిపోవుదురు. చూడండి, ఎవరైతే
దేవునికి దగ్గరగా బ్రతుకుతూ ఉంటారో, ఎవరైతే దేవునికి ఆశ్రయ దుర్గముగా ఎన్నుకుంటారో, ఎవరైతే దేవునికి మరి ప్రియమైన బిడ్డలుగా జీవిస్తూ ఉంటారో వారందరి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారికి కష్టాలు వచ్చినా, వారికి శ్రమలు వచ్చినా, వారికి దుఃఖం వచ్చినా, వారికి అననుకూల పరిస్థితులు కలిగిన ఎప్పుడు కూడా దేవుడు వారి పక్షాన ఉంటాన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షాన ఉంటే, దేవుడు మన పక్షానగానే ఉన్నట్టుగైతే ఈ లోకంలో ఏది కూడా మనల్ని అంటదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎంతమంది అననుకూల పరిస్థితులు కలిగినా ఈ లోకములో దేవుడు మనల్ని నడిపిస్తాడు, రక్షిస్తాడు. మనలందరినీ కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఎప్పుడు కూడా మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. అదే అంటున్నాడు ఈ మొట్టమొదటి చరణంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేస్తారు, మేలు చేయవాడు ఒకడును లేడు. ఎవరైతే దేవుని ఎరగని ప్రజలు ఉంటారో వారికి శ్రమలు వస్తాయి, వారికి దుఃఖం వస్తుంది, వారికి అననుకూల పరిస్థితులు వస్తాయి. దేవుని ఎరిగిన ప్రజల గురించి దేవుడు చక్కగా మాట్లాడుతుంటున్నాడు. వారికి శ్రమ దినమందు వారందరినీ కూడా దేవుడు కాచి కాపాడుతానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ వచనం మనం చూస్తే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలవేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నదులను పరిశీలించును. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలవేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నదులను పరిశీలిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన కను దృష్టి లోకమంతయు సంచారం చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుడు ఆయన కను దృష్టిని మరి ఎల్లప్పుడూ ప్రతి బిడ్డ మీద కూడా ఉంచుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో చూసినట్లయితే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నదులను మరి పరిశీలించెను. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము వివేకము కలిగి దేవుని వెతికే వారిగా మనం ఉన్నట్టుగైతే దేవుడిని కష్టాలలో, శ్రమలలో, అననుకూల పరిస్థితులలో అన్నిటిలో కూడా దేవుడు మరి నిన్ను ఓదారుస్తాడు. దేవుడు నిన్ను అననుకూల పరిస్థితుల నుండి దేవుడు బయటకు తీసుకొచ్చేదాన్ని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు వివేకము కలిగి దేవుని వెతికే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో బ్రతుకుతూ ఉన్న మనము, ఈ లోకములో నడుస్తూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కానీ చూసినట్టుగైతే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం కానీ చూసినట్టుగైతే చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో 31వ వచనంలో మనం కానీ చూస్తే 10:31లో మనం కానీ చూస్తే, కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖంలో జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకి వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు వెలునున్న చర్మకారుడైన సీమోను ఇంట ఉన్నాడని నాతో చెప్పాను. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎవరైతే వివేకము కలిగి ఉంటారో, ఎవరైతే దేవునికి ఇష్టముగా ఉంటారో, ఎవరైతే దేవుని కార్యాలు చేస్తారో, ఎవరైతే దేవుని ఆలోచనతో ముందుకు సాగుతారో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారిని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తే ఇటలీ పటాలం అనే పటాలంలో ఒక శతాధిపతి ఉన్నాడు. కొర్నేలు అనే శతాధిపతి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు దేవుణ్ణి తెలిసిన వాడు, దేవుని మార్గములో మరి ఆ మంచి
తీసుకొని ఆయన దేవుని సన్నిధిలో ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఇటలీ పటాలంలో శతాధిపైన కొర్నేలు ఆయన మిట్ట మధ్యాహ్నం 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే దేవుడు మరి ఆన్సర్ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముగా చేరినవని దేవుడు చదివిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా బ్రతకాలో, దేవుని సన్నిధిలో ఏ విధంగా నడవాలో, దేవుని సన్నిధిలో ఏ విధంగా మనకు సాగాలో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ వచనం మనం చూసినట్టుగైతే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండెను. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కానీ దేవుని సన్నిధిలో తన ఇంటి వారందరితో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, తన ఇంటి వారందరితో కూడా దేవుని సన్నిధిలో మోకరించగలిగితే దేవుడు మన ప్రార్థనకు తగిన జవాబిస్తాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, అందుకని అంటున్నాడు, వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలదేమో అని యెహోవా ఆకాశము నుండి నదులను పరిశీలిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుడు ఈ లోకములో ఎవరైతే యోగ్యతగా ఉంటారో, ఈ లోకములో ఎవరైతే మంచివారిగా ఉంటారో, ఈ లోకములో ఎవరైతే మంచి బిడ్డలుగా ఉంటారో, ఈ లోకములో ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారో, తన కుటుంబంతో కలిసి అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారో, వారందరిని గురించి దేవుడు ఆయన కనుదృష్టి ఉంచుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కొన్నేళ్ళు ప్రార్థన మిట్ట మధ్యాహ్నం 3 గంటలప్పుడు చేస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆయన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని సన్నిధిలో మన కుటుంబం అంతా కూడా కలిసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండగలిగితే దేవుడు నీ ప్రార్థన కూడా తగిన జవాబిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుని సన్నిధిలో మరి చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ఆకాశము నుండి చూసి నదులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి భక్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవాడు ఎప్పుడూ లేడు, ఒక్కడేనూ లేడు. దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కాలంలో దేవుడు చూసినట్టుగైతే లోకమంతా కూడా చెడిపోయి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతున్న మన మాటే గాని, దేవుని సన్నిధిలో మనం నడుస్తున్న మన మాటే గాని, దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉన్నామా, ఇష్టమైన బ్రతుకు మనం బ్రతుకుతూ ఉన్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే నీ ప్రార్థనకు దేవుడు తగిన జవాబిస్తాడు. నువ్వు కానీ యోగ్యునిగా, నువ్వు కానీ యోగ్యురాలుగా, నువ్వు కానీ యోగ్యురాలుగా దేవుని సన్నిధిలో మొదలుపెట్టగలిగిన స్థితిలో నువ్వు ఉన్నట్టుగైతే దేవుడు నీ ప్రార్థనకు తగిన జవాబించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 4వ వచనం మనగా చూస్తే, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయు వారందరికీ తెలివి లేదా, పాపము చేయవారు బహుగా భయపడుదురు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం దాన్ని చూసినట్లయితే యెహోవాకు ప్రార్థన చేయక ఆహారమును మరి మింగునట్లు నా ప్రజలను మింగుదురు, పాపము చేయ వారందరికీ తెలివి లేదా, పాపము చేయవారు బహుగా భయపడుదురు. చూడండి, ఈ 2 తెగల మధ్య దేవుడు చక్కగా మరి ఆ వేరియేషన్, దేవునిని ఎరిగిన ప్రజలు ఏ విధంగా ఉంటారో, దేవుని ఎరగని ప్రజలు ఏ విధంగా ఉంటారో ఈ కీర్తన 14వ కీర్తనలో చక్కగా బయలుపరిచాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే దేవునికి వ్యతిరేకముగా ఉంటారో, ఎవరైతే ప్రార్థన చేయకుండా, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని ఎరగక, దేవునికి ప్రార్థన చేయక,
ప్రేమలో కొనసాగకుండా ఎవరైతే ఉంటారో వారిని గురించి 4వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కానీ చూసినట్టుగైతే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే రోమా రాష్ట్ర గ్రంథం మనం కానీ చూసినట్టుగైతే రోమా పత్రిక మనం కానీ చూస్తే రోమా పత్రిక 1వ అధ్యాయంలో మనం కానీ చూసినట్టుగైతే 28వ వచనం మనం కానీ చూసినట్టుగైతే, మరియు వారు తన మనస్సులో దేవునికి చోటియనకపోయిన కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సులకు వారికి అప్పగించును. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రులను, అపవాదికులను, దేవద్వేషకులను, హింసకులను, అహంకారులను, దిగ్గములాడు వారును, చెడ్డవాటిని కల్పించు వారును, తల్లిదండ్రుల అవివేకులుగా, మాట తప్పు వారును, అనుభవ అతిథులుగా, నిర్భాయులైన ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవునికి వ్యతిరేకమైన ప్రజల గురించి చక్కగా రోమ పత్రికలో బయలుపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం ఏదైతే చదివామో ఇవన్నీ కూడా వారికి తెలిసి కూడా దేవునికి వ్యతిరేకముగా దేవునికి ఆలోచన చొప్పున నడవకుండా వారి ఇష్టానుసారముగా బ్రతుకుతూ ఇష్టానుసారమైన ఆలోచనతో దేవుడు మరి వారు నడుస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇట్టి కార్యములను అభ్యసించిన వారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వారికి తెలుసు, దేవుని వాక్యం తెలుసు, దేవుని అర్థం తెలుసు, దేవుని సన్నిధిలో ఎలా బ్రతికితే దేవుని సన్నిధిలో మనము ఒక పరలోకానికి వెళ్తాము, దేవుని సన్నిధిలో ఏ విధంగా నడిస్తే మన పరలోక పట్టణానికి చేరతాము, ఏ విధంగా మనం ఉంటే ఆ నరకానికి వెళ్తాము, ఇవన్నీ కూడా తెలిసి కూడా వారు దేవునికి విరోధులై ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వాటితో సంతోషముగా సమ్మతించుచున్నారు. వారి ఇష్టముగా వారు దేవునికి వ్యతిరేకముగా బ్రతుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా మనం బ్రతకకుండా దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి ఆలోచనతో మనం అందరము నడిచినప్పుడు, అట్టి ఆలోచనతో మనం అందరము కొనసాగినప్పుడు దేవుడు బలా నమ్మకమైన మంచి దాసులను మనల్ని పిలుస్తాడు. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో 5వ వచనంలో మనం చూసినట్టుగైతే, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి ఎవరైతే ఇష్టముగా బ్రతుకుతారో, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉంటారో వారి సంతానము పక్షాన దేవుడు ఉండాలని సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు, బాధపడే వారి ఆలోచనను
మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి ఎవరైతే ఇష్టముగా జీవిస్తూ ఉంటారో, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉంటారో, దేవుని ఆలోచనతో ఎవరైతే ముందుకు సాగుతూ ఉంటారో, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డల దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతలు చూడండి. సామెతల 10వ అధ్యాయంలో మనగా చూసినట్లయితే సామెతల 10వ అధ్యాయం 3వ వచనంలో మనగా చూస్తే, యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలమున నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును, నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసఖ్యత పుట్టించును. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతిమంతుల సంతానము ఎప్పుడు కూడా విడువబడదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎప్పుడు కూడా నీతిమంతులుగా బ్రతికితే యోబు జీవితంలో ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించి ఈ లోకములో ఒక పవిత్రమైన వ్యక్తిగా జీవించిన యోబు జీవితంలో మొదట ఆశీర్వదించబడిన దానికంటే మరి అధికంగా దేవుడు ఆశీర్వదించాడు. తన కుటుంబాన్ని, తన బిడ్డలను, తనకన్నా ఉన్నదంతా కూడా దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వారి సంతానాన్ని దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు సామెతలు 10వ అధ్యాయంలో మనం చూసినట్టుగైతే నీతిమంతుల బిడ్డలు ఏ విధంగా ఉంటారో, నీతిమంతుల సంతానం ఏ విధంగా ఉంటుందో, నీతిమంతుల కుటుంబం ఏ విధంగా ఉంటుందో, నీతిని ఆశ్రయించిన వారి బిడ్డలు ఏ విధంగా ఒక ఉన్నతమైన స్థితిలో కొనసాగుతూ ఉంటారో దేవుడు చక్కగా బయలుపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో నీతిగా బ్రతుకుతూ, నీతిగా ముందుకు సాగుతూ దేవుని కొరకు మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ చివరి వచనంలో మనం చూస్తే, సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక, యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును, యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుని రక్షణ మనం పొందుకున్నట్టుగైతే, దేవుని రక్షణలో కొనసాగుతూ ఉన్నట్టుగైతే మనం ఎల్లప్పుడూ సంతోషించే వారిగా ఉంటామని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా, దేవుని రక్షణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. సంతోషించే వారిగా ఉండాలి. యాకోబు హర్షించును, మనము హర్షించే వారిగా ఉండాలి. దేవుడిచ్చే రక్షణను బట్టి, దేవుడిచ్చే మంచి రక్షణను బట్టి మనము ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనము ఆయన ఇచ్చే రక్షణను బట్టి సంతోషించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి దేవుని ఉద్దేశాలు, దేవుని కోరికలు, దేవుని మనసు, దేవుని ఆలోచన, దేవుని సన్నిధిలో యథార్థత, దేవుని సన్నిధిలో న్యాయము, దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, నీతివంతులుగా మనగా జీవిస్తే మన కుటుంబం ఎల్లప్పుడూ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కను దృష్టి మన మీద, మన కుటుంబాల మీద,
మన బిడ్డల మీద, మన సంఘం మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ విధంగా జీవించాడో, యథార్థవంతుడిగా జీవించాడు, నీతివంతుడిగా జీవించాడు, న్యాయవంతుడిగా జీవించాడు. అలాగా మనం కూడా జీవిస్తే ఆయన కను దృష్టి మనందరి మీద దేవుడు సదాకాలము మరి నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, దేవుని సంఘానికి కూడా ఎల్లప్పుడూ మరి ఆయన కను దృష్టి ఉంచునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం.